నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45కి షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. యా, అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ ఆ డైలాగులు అనేవి ఒక రకంగా ఉంటాయి, ఇది కంప్లీట్ డిఫరెంట్. అవును, ఏది ఎంజాయ్ చేశారు దేనికి అదే సార్. బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటుంది. కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేదు స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ వేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్.